సినిమాలు చేశాను. ఈ సినిమాలో చాలా రాగా, రఫ్‌గా కనిపిస్తున్నానంటే వుమెన్ డైరెక్టర్ ఆవిడ డైరెక్ట్ చేయడం వల్ల అనుకుంటా. నేను డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను స్మార్ట్‌గా కనిపిస్తాను స్క్రీన్స్‌లో అనిపించింది. షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి. నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ కూడా చెప్పారు కదా, అవును. ఆయనతో సీన్ స్క్రైబ్ చేసుకోవటం ఎలా అనిపించింది? అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలుకి? క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను, నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే. కాకపోతే షేరింగ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం. హీఈస్ వన్ హంబుల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి. అండ్ హీస్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నవచంద్ర గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చాలా భయపెట్టేశారు. భయపెట్టారా మీరు? ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది. అంటే ప్రకృతికి సంబంధించి ఉందని తెలుస్తుంది. అది నిజమేనా? నిజమండి. ఎందుకంటే మనకు ఫారెస్ట్ మనం ఇక్కడి నుంచి టూరిస్ట్ లాగా వెళ్తాం ఫారెస్ట్లో. సో ఫారెస్ట్ని మన కళ్ళతో మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సునైన గారు, సత్య ప్లే చేసిన దయాల్, వాళ్ళు ఫారెస్ట్ రేంజర్స్. వాళ్ళకు ప్రతి ఇంచు ఫారెస్ట్లో తెలుసు అనమాట. సో ఫారెస్ట్లో కొన్ని జరిగే విషయాలు, కొన్ని జరగని విషయాలు, ఫారెస్ట్ని మనం ఎలా చూడాలి, ఫారెస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో వచ్చాయి ఫారెస్ట్ గురించి చెప్పడం, దాని విలువలు చెప్పడం. కానీ పర్టికులర్గా ఇన్స్పెక్టర్ రిషి విషయంలో నందిని గారు కొన్ని విషయాలు మనం చూసి అలా వదిలేస్తుంటాం. ఆ విషయాలన్నీ పర్టికులర్గా నోటీస్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మీరు గేమ్ చేంజర్తో పాటు విశ్వంబరలో కూడా యాక్ట్ చేస్తున్నారని అంటున్నారు. లేదండి, అది నేను ఈ మధ్యన చూశానండి ఎక్కడో ఆర్టికల్. లేదండి, నేను విశ్వంబర ఏం చేయట్లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్. గేమ్ చేంజరే చేస్తున్నా, ఇంకా వేరే ఫిలిమ్స్ జరుగుతున్నాయి. విశ్వంబర ఐ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్. ఐ డోంట్ థింక్ అని కాదు, ఇప్పుడు నాకైతే నాకు రాలేదు. ఓకే. ఇది ఇంకోటి, ఈ స్టోరీ మీకు ఆమె లేడీ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కథ చెప్పడం ఏంటి అన్న అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? లేదండి, డైరెక్టర్కి జెండర్ ఏమి ఉండదండి. అంటే లేడీ డైరెక్టరా మెన్ డైరెక్టర్ అని కాదు. కాకపోతే తన అప్రోచ్ చాలా బాగుంది. అంటే సడన్గా ఒక తమిళ్ సిరీస్ ఒక తెలుగు యాక్టర్కి పైగా టైటిల్ రోల్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యకర విషయమే. ఎందుకంటే ఇక్కడ చేసిన వర్క్ చూసి అక్కడ నాకు యాంటాగనిస్ట్గా, విలన్గా, కొన్ని క్యారెక్టర్స్గా పిలిచేవాళ్ళు. బట్ ఇంత పెద్ద కథ నా భుజాల మీద వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ వాళ్ళ అప్రోచ్ అండి, వాళ్ళు ఇచ్చిన పిచ్ డెక్ చూడంగా నేను షాక్ అయిపోయి, ఏంటి ఇంత పెద్ద కథ నాకా అనుకున్నాను నేను. తర్వాత టీంలో కలిసిన తర్వాత వీళ్ళ టీం అంతా చాలా క్రేజీ టీం. ఇప్పుడు దాకా వర్క్ చేసిన సినిమాలు ఒకవైపు అయితే ఈ సిరీస్ ఒకవైపు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ద టీమ్. ఇందాక మాట్లాడుతూ ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి, నన్ను బెడ్రూమ్ దాకా వచ్చేసాను. నిజమేనండి అది? నిజమండి, లేకపోతే మైక్లో ఎందుకు చెప్తానండి అని చెప్పండి. నిజమే. ఎందుకంటే షూటింగ్ మాకు ఎలా ఉండేదంటే 6 to 6 ఒక్కసారి ఉంటుంది, ఒకసారి 6 to 2, 6 to 3, లేకపోతే 24 hours షూట్. బికాస్ మేము షూట్ చేసిన కండిషన్స్ వచ్చేసి ఫారెస్ట్లో, మొత్తం మునార్, తలకోన, చెన్నైలో చేసాం. సో వెదర్ చాలా చాలా చేంజెస్ ఉండేది. పాపం డైరెక్షన్ టీం, సినిమాటోగ్రాఫర్ టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. బట్ స్టిల్ మాకు ఇచ్చిన టైంలో అమెజాన్ మా మీద పెట్టిన నమ్మకం, అలాగే మేక్ బిలీవ్ ప్రొడక్షన్, లైక్ నందిని గారు వాళ్ళ హస్బెండే ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన అన్నీ ప్రాపర్గా చూసుకున్న తర్వాత నేను యూజువలీ ప్యాకప్ తర్వాత ఏం చేస్తాను, వెళ్ళి వర్కౌట్ చేసుకుంటాం, లేకపోతే భోజనం చేసి పడుకుంటాం. నేనైతే అదే చేస్తాను. సో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అంటే ఆ అమ్మాయి ఇంత దగ్గర ఉందండి నాకు కెమెరాలో. చాలా సీన్స్లో నాకు చాలా తను అంటున్నానేంటి నాకు చాలా సీన్స్లో చాలా ఎన్కౌంటర్స్ చాలా దగ్గరగా ఉంటాయి. పైగా ఆ ఇమేజెస్ అలాగే ఉండిపోతాయి కదా. సో ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెనక్కి ఉందా, ముందుందా, నాతో ఉందా అని ఒక ఫీల్ ఉంటుంది.